రోజుల్లో అమ్మగారి ముందు నిలబెడతానని చెప్పడం తప్పంటున్నాను పెద్దబాబు గారు. ఈ ఇంటి పెద్ద కోడలయ్యే అర్హత లేని దాన్ని యువరాణి అన్న మాట చెప్పడమే తప్పైతాది. మీరట్ట సేస్తే అనర్థం జరుగుతుంది పెద్దబాబు గారు. అమ్మ అర్థం చేసుకుంటుందని నమ్ముతున్నాను పార్వతి. మీ మనసులో నేనుండబట్టి మీకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం అమ్మగారి కళ్ళ ముందు కానొత్తాయి. అది దగా అవుతుంది. చల్లని సూపు బక్కమంటది. ఆ మంట ఆకలి మంట కన్నా ఎక్కువ ఉంటుంది పెద్దబాబు గారు. ఇటు చెప్పుకుంటూ పోతే మీ బాధ ఎక్కువ అవుతుంది. ముందు మీరు తినండి. పార్వతి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పి నేస్తం, కలకాలం బ్రతికేస్తా. జరగరాంది జరిగితే బాగుంటుంది అనుకోవడంలో తప్పు లేదు, కానీ జరిగితే మటుకు తప్పే పెద్దబాబు గారు. నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండనంటేనే నేను తినగలుగుతాను పార్వతి. ఇదేం చేసిందో ఏంటో, నిరాహార దీక్ష చేసేలా ఉన్నాడు పెదబాబు. మీకెట్టా చెప్పాలో అర్థమైతలేదు పెద్దబాబు గారు. అందరు భోంచేశారా పార్వతి? అందరూ తిన్నారు, మీరొక్కరే తినాలా? మరి నువ్వు తిన్నావా? తిన్నాను పెద్దబాబు గారు. తృప్తిగా తిన్నావా? నా వంటలు బాగుంటాయని మీరందరూ మెచ్చుకుంటారు. నా నెట్ట తినకుండా ఉంటాను. తిన్నాను. అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు పార్వతి. మనం నవ్వితే నవ్వుతుంది, మనం ఏడిస్తే ఏడుస్తుంది. నువ్వు నా అద్దానివి పార్వతి. డైలాగులు బాగానే చెప్తున్నాడే. అయినా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? తిన్నానని ఎందుకు చెప్తున్నావు? కనిపెట్టాడండి కొలంబస్. ఇది తినలేదని తినిపిస్తాడేమో ఇప్పుడు. సెంటిమెంట్ సీన్ ఎక్కడ రొమాంటిక్ సీన్ అవుతుందోనని టెన్షన్గా ఉంది. తిను పార్వతి.
కమ్మటి వాసన వస్తుంది. చాలా రుచిగా ఉంటుందని తినకముందే తెలుస్తుంది. కానీ తినలేకపోతున్నావు కదా పార్వతి. తినవు పార్వతి. ఆకలిగా లేదంటావు, ఆకలిగా ఉందన్నా ముద్ద దిగదంటావు. కానీ కారణం ఏంటంటే మాత్రం తెలీదనకూడదు పార్వతి. మీ మాటలేవి నాకు సరిగా అర్థం అవుతలేదు పెద్దబాబు గారు. కానీ ఇట్లాంటి గుర్తులుంటే మటుకు గుండె గాయం ఎప్పుడూ మానదు పెద్దబాబు గారు. ఇవి లేకుంటేనే జ్ఞాపకాలు మరుగున పడతాయి. కేవలం ఒక జ్ఞాపకమే, ఒకే ఒక గుర్తైతే మర్చిపోయే సందర్భం ఎదురవచ్చేమో పార్వతి. కానీ ప్రతిదీ జ్ఞాపకమైతే ఈ జన్మకు మర్చిపోలేము. నువ్వు భయంతోనే నీలో ప్రేమను మరుగున పడేలా చేస్తున్నావు. దేనికి ఎవ్వరికి భయపడదు ప్రేమ. నువ్వు మళ్ళీ ఆలోచించు పార్వతి. నువ్వు లేకపోతే నేనుండలేనని అమ్మతో నేను చెప్పేస్తాను. రోజులు ఆగే అంత ఓపిక నాకు లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు. అమ్మతో రేపే చెప్పి నిన్ను ఇంటి కోడల్ని చేస్తాను. కొంపలంటుకుపోయేలా ఉందే వ్యవహారం. పెదబాబు దీన్ని విడిచిపెట్టేలా లేడు. ఈ విషయం నీలాంబరికి చెప్పకపోతే క్లైమాక్స్ సీన్ వచ్చేలా ఉంది. ఇంతకన్నా నేనేమి చేయలేను పెద్దబాబు గారు. ఇదే చేయగలను పార్వతి. నీ చేతుల్లో ఆకలి తీర్చే మెతికే కాదు, నా కళ్ళను నెరవేర్చే ప్రేమ అనే మెతుకు కూడా ఉంది పార్వతి. ఆలోచించు. వెళ్లే ముందు ఒక మాట పార్వతి. ప్రేమ భయానికి లొంగదు, ప్రేమకు మరుపు ఓటమి లేదు పార్వతి. ప్రేమకున్నదల్లా గెలుపు మాత్రమే. ఆ గెలుపు బ్రతుకులోనా లేక చావులోనా అది నీ చేతుల్లోనే ఉంది పార్వతి.
మాట్లాడకండి. ఇక మాటలేవు పార్వతి. నీ నిర్ణయం మాత్రమే. వెళ్ళు. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే.
పడుకునే టైంలో ఫోన్ చేస్తున్నావేంటంటే? నీకు నిద్ర పడుతోందా నీలాంబరి? నీకు పట్టట్లేదని నన్ను విసిగించడం పద్ధతి కాదు. అమ్మా నిద్రాదేవి, పెదబాబు 2 వారాల్లో ఈ ఇంటికి మహాదేవిని తీసుకొస్తానని అఖిలక్కకు మాటిచ్చాడు. అదే మాట రిపీట్ అవుతూ, చెవుల్లో రక్తం కారుతూ, కళ్ళల్లో నరాలు చిట్లిపోతూ, నాకు నిమిషం కూడా నిద్ర పట్టనీయకుండా చేస్తుందేమోనని ఫీల్ అయ్యాను. నువ్వేమో తొంగోవాలి, ఫోన్ చేయకు అంటున్నావా? ఇంకా 2 వారాల టైం ఉంది. ఎందుకంత కంగారు? ఇక్కడ సీన్ చూస్తుంటే 2 వారాలంటే లేట్ అవుతుందని 2 రోజుల్లోనే పెదబాబు పార్వతికి మేకప్ టచ్ ఇచ్చి అఖిలక్క ముందు అందంగా నిలబెట్టాలని చూస్తున్నాడు. దేవా లవ్ ప్రపోజల్ కాదన్నాక పార్వతిని ఒప్పించాలంటే నామోషిగా ఉంటుంది. ఒప్పించిన అతికినట్టు ఉంటుంది. ముక్కలైన గుండె తాలూకు మచ్చలు ఎలా ఉంటాయో నీకు తెలీదా ఆంటీ? దేవదాసు సినిమా నేను 10 సార్లు చూశానమ్మా. కథ నాకు చెప్పకు, మన వేసే నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఏంటో చెప్పు. ఈ భగ్న ప్రేమికుడు బరస్టై పార్వతి లేకపోతే నేను బతకలేనమ్మా అని ఒక్క మాట చెప్తే అఖిలక్క వెన్నపూస కరిగినట్టు కరిగిపోతుంది. కొడుకంటే ప్రాణమైనా ఇచ్చేస్తుందావే. కోడలు పార్వతి అంటే ప్రాణం తీసేస్తుంది. తీసేస్తుందో తీసేసుకుంటుందో ట్విస్ట్ తెలియదు గాని, ముందైతే దేవా పార్వతిని అఖిలక్కతో పెద్ద కొడలు తనే అని చెప్పకుండా చూడాలి. అలా చూడాలి అంటే దేవానే పార్వతిని అసహించుకునేలా చెయ్యాలి. నిద్రమత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు అనుకుంటా. దేవా పార్వతిని పీకల్లోతు ప్రేమించాడంటే విసుక్కోవాలి, అసహించుకోవాలని సెన్స్ లేని డైలాగ్స్ చెప్పకు నీలాంబరి. నీలా బ్రెయిన్ లేకుండా ఆలోచించేవాళ్ళు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు చీపురాంటీ. బ్రెయిన్ ఉన్నదానివి నువ్వేం ఆలోచిస్తున్నావో కొంచెం చెప్పమ్మా. ప్రేమకు ప్రేమే శత్రువాంటీ. దేవా పార్వతిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. కానీ పార్వతి దేవాను ప్రేమించట్లేదని తెలిసినా అసలు ఆ ప్రేమని పట్టించుకోవట్లేదని దేవా కనిపించినా పార్వతి పట్ల కోపం, ఆ తర్వాత వెగటు, అసహ్యం పుడతాయి. ఇవన్నీ పుట్టాలంటే ముందు ఐడియా డెలివరీ అవ్వాలి కదా. అది నేను చెప్తాను కదా. నిద్రమత్తులోనే చిత్తు చేసే ఐడియాలు వేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ నీలాంబరి. పొగడకు. రేపు ఆ పని చెయ్యి. ఖచ్చితంగా రేపు పార్వతిని అందరూ తిడతారా? సరే సరే, ఓకే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పార్వతి. ఈ రేయి తీయని రే పొట్టి మావా,
కొన్నాళ్ళు నన్ను ఏడిపించావని ఇన్నాళ్ళు నిన్ను ఏడిపించాను. సారీరా. ఇంకెప్పుడు నిన్ను ఆట పట్టించను. నువ్వు నా భర్తవని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఈ గిల్లి కజ్జాలకు, టామ్ అండ్ జెర్రీ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టి మనిద్దరం మింగిలైపోదాం. ఐ లవ్ యూ మామా. ఐ లవ్ యూ సో మచ్. మైగా చీరొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి చీర మీద పడ్డా, సిర్రికేది సీరేరా. ఎన్నాళ్ళకి నీ పంట పండింది. ఈ స్ప్రే కొడితే నీ పెళ్ళం పడిపోతుంది. ఈ స్ప్రే దెబ్బకు ఖచ్చితంగా నా పులుపులా వెంట పడుతుంది, నేనంటే పడిచేస్తుంది. మై డార్లింగ్. మావా, బామా మావా, రామ్మా. ఈ స్ప్రే ఇంత స్పీడ్గా వర్కౌట్ అవుతుంది అనుకోలేదు. కనిపెట్టినోడు కడుపున పుట్టాలి. మామ్స్, నా డ్రీమ్స్ నిజం చేసుకోవాలంటే నువ్వు సహకారం అందించాలి. ఏం చేయమంటావు చెప్పు, చేసి పారేస్తాను. నా పెదాలు ఎండుకుపోయాయి. ఏ వాటర్ తాగలేదా? నీకు అర్థం కావట్లేదా? నా ఫీలింగ్ ఓ ఓ ఏయ్, ఫీలింగ్ అంటే కప్లింగ్. అయితే ఇక కరువు రానివని ప్రియా, పెదవులే కాదు ఇక కలలు కూడా ఎండవు. కెన్ ఐ కిస్ యూ? ఎస్.